చిత్ర, వినోద్ ఇద్దరు పూలమాలలు వేసుకొని గుమ్మం దగ్గర నిలబడడంతో అదేంట్రా ఇక్కడ ఏం జరగబోతోంది? అసలు పెళ్లి 2 రోజుల తర్వాత కదా! వీళ్ళేంటి ఇప్పుడే పెళ్లి చేసుకువచ్చారు అని అంజు పిల్లల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. "ఏయ్ అంజు నువ్వు కాస్త నోరు మూసుకోవే, నోరు మూసుకొని చూడు" అని పిల్లలు చెప్తూ ఉంటారు. గార్డెన్‌లో నిలబడి చూస్తున్న ఆరు ఏమో అయ్యో దేవుడా! ఏంటి ఇలా చేశావు అని బాధపడుతూ ఉంటుంది. బాగి వాళ్ళకిద్దరికీ కూడా దిష్టిహారతి ఇస్తుంది. రాథోడ్ ఇది బయట పడేసేయ్ అని బాగి ఇక చిత్ర, వినోద్ నుదుటిపై బొట్టు పెడుతుంది. అమ్మా చిత్ర నువ్వు ఆ కలశాన్ని కుడికాలుతో తన్ని కుడికాలు ఇద్దరు లోపల అడుగు పెట్టండి అని నిర్మలమ్మ చెప్తుంది. అప్పుడు చిత్ర కలశాన్ని తన్నకుండా అలాగే చూస్తుండిపోతుంది. చిత్ర నీకే చెప్తున్నది అని మనోహరి, వినోద్ చెప్తూ ఉంటారు. అప్పుడు బాగి, అమర్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే చిత్ర కావాలనే ఆ కలశం కాస్త బాగి తలకి తగిలేలా విసిరి కొట్టేస్తుంది. దాంతో బాగి తలకి కాస్త ఆ కలశం తగిలి రక్తం కారుతూ ఉంటుంది. అబ్బా! అని బాగి తల పట్టుకుంటుంది. బాగి బాగి అంటూ అమర్, నిర్మలమ్మ, సదాశివం పిల్లలు అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయ్యో సారీ బాగి చూసుకోలేదు అని చిత్ర చెప్తుంది. మిస్సమ్మ దెబ్బ చాలా బాగా తగిలినట్లు ఉందే అని నిర్మలమ్మ అంటే పర్వాలేదు అత్తయ్య చిన్న గాయమేలే అని బాగి చెప్తూ ఉంటుంది. అయ్యో రక్తం కూడా కారుతోందమ్మా అని నిర్మలమ్మ చాలా కంగారు పడుతూ ఉంటే అమర్ విలవిల్లాడిపోతూ బాగి కంతపై రక్తం కారుతున్న చోట చేయి పెట్టి మరీ చాలా బాధపడుతూ చిత్ర వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. అదేంటి బాగి కొంచెం పక్కగా నిలబడాలి కదా! వచ్చి రాగానే నీ రక్తం కళ్ళ చూశానని వీళ్ళందరూ నన్ను అపార్థం చేసుకుంటారు. నువ్వు ఎందుకు ఇలా అడ్డుగా నిలబడి ఉన్నావు అని చిత్ర అంటుంది. కలశాన్ని నిజంగా చిన్నగా తన్నాలని నాకు తెలీదు. ఎందుకంటే హాస్టల్లో కదా నేను పుట్టి పెరిగింది. అందుకే ఇలా కాలుతో తన్నాను. నాకు పెద్దగా ఏమీ తెలీదు. పెళ్ళిళ్ళకు కూడా ఎప్పుడూ ఎక్కువగా పోలేదు అని చిత్ర చెప్తుంది. నువ్వు సారీ చెప్పాల్సింది మాకు కాదమ్మా బాగికి చెప్పు. నీ వల్ల బాగి బాధపడుతోంది అని సదాశివం అరుస్తూ ఉంటాడు. సారీ బాగి సారీ అని చిత్ర అనడంతో ఇట్స్ ఓకే చిత్ర అని బాగి అంటుంది. అన్నయ్య హాస్పిటల్కి ఏమైనా అని వినోద్ అంటే పర్లేదు వినోద్ చిన్న దెబ్బే కదా నేను పసుపు రాసుకుంటాను అని బాగి చెప్తుంది. మనోహరి చిత్ర వాళ్ళని లోపలికి తీసుకువెళ్ళు అని అమర్ చెప్తాడు. చిత్ర, వినోద్, మనోహరి గదిలోకి వెళ్ళగానే వినోద్కి ఫోన్ కాల్ రావటంతో నువ్వు ఫ్రెష్ అవుతూ ఉండు నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని వినోద్ పక్కకు వెళ్తాడు. ఏంటి చిత్ర నువ్వు ఇంట్లోకి వచ్చి రాగానే ఆ బాగి తల బలై బగల కొట్టావే అసలు దాని తల పగిలిపోయి రక్తం కారుతున్నా కూడా నిన్ను ఎవరు ఏమీ అనలేదు. ఇన్ని రోజులు దానిపై ఈగ కూడా వాళ్ళనివ్వకుండా అందరూ చూసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు అలా మౌనంగా ఉండటం చూస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో అని అసలు నువ్వు మోసం చేసి పెళ్లి చేసుకున్నావని వాళ్ళకందరికీ తెలిసినా కూడా ఎలా ఇంత ధైర్యం చేయగలిగావు అని మనోహరి పొగిడేస్తూ ఉంటుంది. ఇదిగో నా మెల్లో ఉంది కదా ఈ తాలి పవరే ఇదంతా కూడా. నేను ఇప్పుడు ఈ ఇంటి చిన్న కోడల్ని. బాగితో సమానంగా నాకు హక్కులు ఉన్నాయి. నేనేం చేసినా ఇక్కడ చెల్లుతూ ఉంటుంది. ఆ ధైర్యంతోనే ఇలా చేశాను. ఇప్పుడేముంది ఆ బాగిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను చూస్తూ ఉండు. అప్పుడు ఈ ఆస్తి మొత్తం మన ఇద్దరిదే అని చిత్ర అంటే అవును అప్పుడు నేను అమర్ని పెళ్లి చేసుకుంటాను. కానీ నువ్వు అనుకున్నది అంత సాధ్యమైతే కాదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే అమర్కి దాని మీద ప్రేమ పుట్టుకొచ్చింది. కాబట్టి వాళ్ళని విడితీయటం చాలా కష్టం అని అంటే ఈ చిత్రపగ సామాన్యమైంది కాదు. ఎందుకంటే నా మోసాన్ని బయటపెట్టి అందరికీ తెలిసేలా చేయాలనుకుంది. నేను పగబట్టానంటే అది ఖచ్చితంగా చేసే తీరుతాను. చూస్తూ ఉండు వాళ్ళ బంధాన్ని తెంచేసి నేను అమర్ చేతనే ఆ బాగిని ఇంట్లో నుంచి బయటికి ఎలా గెంటించేస్తానో అప్పుడు నేను చిన్న కోడల్ని నువ్వు పెద్ద కోడలివి అని చిత్ర, మనోహరి ఇద్దరు ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే రణ్వీర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మళ్ళీ ఎందుకు కాల్ చేసావు అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికే వస్తున్నా నీతో మాట్లాడాలి రా ముందు అని రణ్వీర్ అంటే విడాకులు ఇచ్చేశాను. అంజుని కోల్కతా పంపించేశాను. ఇక నీతో నాకు ఎలాంటి పని లేదు. ఇప్పుడే చిత్ర, వినోద్ పెళ్లి చేసుకువచ్చారు. ఇంట్లో పరిస్థితులు అస్సలు బాగోలేవు. కాబట్టి నేను ఇప్పుడు రాను రేపు వస్తాను అని మనోహరి అంటే అంటే నీకు నాకు మధ్య బంధం ఇంకేమీ లేదని చెప్తున్నావా? అయితే మన మధ్య ఏమేం బంధాలున్నాయో మొత్తం అమర్కి కాల్ చేసి చెప్తాను. అంజుని చంపే విషయంగానే నీతో మాట్లాడాలి. ఎందుకంటే నాకు అప్పులిచ్చిన వాళ్ళందరూ చీటింగ్ కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించాలని చూస్తున్నారు. నువ్వు మర్యాదగా వస్తావా లేకుంటే అమర్కి నిజం చెప్పేనా అంటూ ఫోన్ పెట్టేయటంతో అబ్బా వీడొకడు నాకు ఇలా తగులుకున్నాడు వెళ్ళి తీరాల్సిందే అని మనోహరి అనుకుంటూ ఉంటే వెళ్ళిరా మనోహరి నువ్వు వచ్చేలోపు ఇక్కడ నేను ఆ బాగి సంగతి చూస్తాను కదా అని చిత్ర అంటుంది.
తర్వాత బాగి ఇంకా రక్తం కారుతూ ఉంటే అలాగే గదిలో కూర్చొని ఉంటుంది. అప్పుడే అమర్ పసుపు తీసుకొచ్చి బాగి చేతిలో పెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువస్తూ ఉంటాడు. ఇక బాగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకో అంటూ అమర్ ఫస్ట్ ఎయిడ్ చేస్తూ పసుపు పెడతాడు. ఇక బాగి అమర్ చేతిని గట్టిగా పట్టుకొని ఆ నొప్పిని ఓర్చుకుంటూ అమర్తో పసుపు పెట్టించుకుంటూ ఉంటుంది. అమర్ చాలా బాధపడుతూ ఉండటంతో బాగి గమనించేసి, చిన్న గాయమేయండి, 2 డేస్లో తగ్గిపోతుంది, మీరు బాధపడకండి అని చెప్తూ ఉంటుంది. చిత్ర నీకు తగలాలనే కావాలనే చేసింది చూడు, అది నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ తను అలా ఆలోచన లేకుండా కావాలనే చేసినా నువ్వు ఆవేశపడలేదు చూడు, అక్కడ నువ్వు నాకు నచ్చావు బాగి. అక్కడ నువ్వు చిత్రని అర్చినా తిట్టినా ఎవరూ ఏమీ అనేవాళ్ళు కాదు. కానీ నువ్వు మౌనంగా ఎందుకు ఉండిపోయావు బాగి, ఒక్క మాట కూడా ఎందుకు అనలేదు అని అమర్ ప్రశ్నించటంతో, ఎందుకంటే చిత్ర కూడా ఇప్పుడు ఈ ఇంటి కోడలే కదండి, నలుగురిలో అయినా బయటైనా గౌరవం పోయిందంటే ఈ ఇంటి పరువు పోయినట్లే కదా అని బాగి చెప్తుంది. అత్తయ్య మామయ్య ఉండగా నేను మాట్లాడి వాళ్ళ పెద్దరికం నేను తగ్గించలేనండి, ఆ పని ఎప్పటికీ చేయను అని బాగి చెప్తుంది. ఈ కుటుంబం ఎప్పటికీ కలిసే ఉండాలని మీ కోరిక, ఆరు అక్క కోరిక కదండి. ఈ కుటుంబం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటుంది. మీ మధ్య, వినోద్ మధ్య నేను అసలు మనస్పర్ధలు రానివ్వను అని బాగి చెప్తుంటే ఆరు ఇదంతా కిటికీలో నుంచి వింటూ చాలా బాధపడుతూ సంతోషపడుతూ ఉంటుంది. కానీ బాగి అని అమర్ మాట్లాడుతూ ఉంటే, తెలుసండి, చిత్ర ఇంతటితో ఆగదు, ఇంకా ఎక్కువ చేస్తుందని కూడా తెలుసు. కానీ ఇప్పుడు చిత్ర ఆగడాలకి మనం అడ్డుకట్ట వేయాలి, తనని మారేలా చేయాలి అని బాగి చెప్తూ అమర్ చేతుల్ని గట్టిగా పట్టుకొని, మీరే చెప్పారు కదండి మారుద్దామని, ఓపికతో మారుద్దామండి, చిత్రని మారుద్దాం అని బాగి చెప్పడంతో అలాగేనని అమర్ అంటాడు. నువ్వు ఎంత మారుద్దామని ప్రయత్నించినా ఆ చిత్ర మారదు బాగి. ఎందుకంటే ఆ చిత్ర, మనోహరి మనుషులు కాదు, రాక్షసులు. వాళ్ళు నిన్ను ఇంట్లో నుంచి ఎలా బయటికి గెంటేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు చిత్రని మార్చాలని చూస్తున్నావు. వాళ్ళ క్రూరత్వం ముందు నీ మంచితనం ఓడిపోకూడదని నేను కోరుకుంటున్నాను అని ఆరు అనుకుంటూ ఉంటుంది. మన వినోద్ ప్రేమించిన చిత్రని వినోద్కి అప్పచెప్దామండి, మారుద్దామండి, మారుద్దాం అని బాగి చెప్తుంటే, సరే నువ్వు రెస్ట్ తీసుకో బాగి అని అమర్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే బాగి, ఏమండి, మీరేమీ టెన్షన్ పడకండి, ఇంట్లో అందరినీ జాగ్రత్తగా నేను చూసుకుంటాను, మీరు ప్రశాంతంగా ఉండండి అని బాగి చెప్పటంతో వెళ్తున్న అమర్ కాస్త వెనక్కి వచ్చి బాగిని గట్టిగా హక్ చేసుకుంటాడు. అమర్ అలా హగ్ చేసుకోవటంతో బాగి కూడా అమర్ని ప్రేమగా హగ్ చేసుకుంటుంది. ఇదంతా చూస్తున్న ఆరు మొట్టమొదటిసారి జాలితోనో బాధతోనో కాకుండా ప్రేమగా హత్తుకున్నారు. థ్యాంక్ యూ దేవుడా అని వీళ్ళిద్దరూ ఇలాగే సంతోషంగా ఉండాలి అని ఆరు చాలా సంతోషపడుతూ ఉంటుంది. తర్వాత అంజు గడప దగ్గర నిలబడి చిత్ర ఎలాగైతే తన్నిందో అది మామూలుగానే ప్రాక్టీసింగ్ చేస్తూ ఉంటుంది. ఏంటక్క ఇది, ఈ తింగర్ది ఏం చేస్తుంది, ఇందాకటి నుంచి చూస్తున్న కాల్ని చూడు, ఆ గడపపై అటు ఇటు ఎలా కదిలిస్తోందో అని ఆనంద్ ఆకాష్ ప్రశ్నిస్తూ ఉంటారు. అదేరా నాకు కూడా అర్థం కావటం లేదు అని అమ్ము అంటుంది. అంటే చిత్ర కావాలనే బాగితలకి అలా గాయమయ్యేలా కొట్టిందని అంజు కూడా అర్థమైపోయి ఇప్పుడు పిల్లలే చిత్రకి చుక్కలు చూపిస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.